వనపర్తి జిల్లా అమరచింతలో బీసీ బంద్లో ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ జెండాలను తీసివేయాలని కాంగ్రెస్ వామపక్షాలు డిమాండ్ చేశాయి. కుదరదని బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడంతో కాంగ్రెస్ వామపక్షాలు బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ వామపక్షాలు వేర్వేరుగా ధర్నా చేశాయి. అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, ఇరువురి మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, వనపర్తి జిల్లా అమర్చింతలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల హక్కును సాధించుకోవాల్సింది ఉండగా ఇవాళ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన మేరకు అన్ని పార్టీలు కూడా మద్దతుని పలికాయి. అయితే అమర్చింతలో ప్రతి పార్టీకి కూడా పోటాపోటీగా అక్కడ కార్యకర్తలు ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ జెండాలతో వచ్చి రోడ్డుపై బైఠాయించడం జరిగింది. దాంతో ఇక్కడ బీసీల రిజర్వేషన్ల కోసం జరుగుతున్న దాంట్లో జెండాలు ఎందుకు అన్నట్టుగా కాంగ్రెస్ అదేవిధంగా వామపక్ష నాయకులు ఇరు వర్గాలు కూడా వారిని బీఆర్ఎస్ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది. అయితే అక్కడనే ఉన్న పోలీసులు వారిని గొడవను సద్దుమణిగించి ఎక్కడికక్కడ అంటే అన్ని పార్టీలు కూడా అక్కడ ధర్నాలు పాల్గొన్నాయి. కానీ ఎవరంతకు వాళ్లే పాల్గొన్నారు. కలిసి సమిష్టిగా పాల్గొనాల్సిన ధర్నాలు ఎవరంతకు వాళ్ళు వేరు కుంపట్ల ప్రకారంగా ధర్నా చేసుకున్నారు. కాంగ్రెస్ వామపక్షాలు కలిపి ఒక దగ్గర వంట వార్పు చేసుకోగా మిగిలిన పక్షాలు బీజేపీ బీఆర్ఎస్ ఉన్నాయి రాస్తారోకో నిర్వహించాయి. నవీన్, థ్యాంక్ యూ బసవరాజు.